ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షం లేని చర్చ ఎవరి కోసమని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ప్రశ్నించారు. శాసనసభ సమావేశాల్లో మాట్లాడేందుకు ప్రతిపక్షానికి అవకాశం, సమయం కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. పీపీపీ అని పబ్లిక్ ను తీసుకెళ్లి ప్రైవేట్ చేతిలో పెడుతున్నారని మండిపడ్డారు. ఈరోజు మేము మళ్లీ డిమాండ్ చేస్తున్నాం అయ్యన్న పాత్రుడి గారికి. ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ బూడిద పార్టీ, వెన్నుపోటు పార్టీ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ సేల్ పెట్టేసింది, అమ్మి వేస్తుంది. మట్టి, మద్యం, ఇసుక, నీరు, చిట్ట చివరికి ప్రతి ఒక్క ల్యాండ్ ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తుంది. వ్యవస్థల్ని అన్నిటినీ సర్వనాశనం చేసి అమ్మి వేస్తుంది. మరి వీటన్నిటి మీద చర్చ జరగాలి. చర్చ జరగాలంటే తగిన సమయం కావాలి. సమయాన్ని కేటాయించండి. వస్తున్నామంటే ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోవాలా? మీకు కెమెరాలు పెడతాం, మీరు రాకపోతే అనర్హత వేటు వేస్తాం, మీకు అటెండెన్స్ లేకపోతే జీతాలు ఇవ్వకుండా మానేస్తాం. నీ జీతాల కోసమా వచ్చేది? ప్రజలకు సేవ చేయడం కోసమా? ప్రజలకి సేవ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుంది. నీ అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా, నువ్వు గుర్తించినా గుర్తించకపోయినా, అయ్యన్న పాత్రుడి గారు స్పీకర్ స్థానంలో బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి కించపరిచేలాగా వ్యాఖ్యలు చేస్తున్న ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంది, ప్రజల పక్షాన్ని నిలబడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.